చాలా రోజుల తర్వాత ఓషో భరత్ గారు వచ్చారు. సో ఆయన ఓషో ఫిలాసఫీ మీద ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్ని పుస్తకాలు ఇప్పటి వరకు? 15 పుస్తకాలు. అవి లాస్ట్లో నెంబర్ పెడతా, మీరు పుస్తకాలు తప్పకుండా తెప్పించుకోండి. తర్వాత ఓషో ఫిలాసఫీని బేస్ చేసుకొని తను పర్సనల్గా టాక్స్ చేస్తారు. మీ ఛానల్ పేరు? ధ్యానజ్యోతి ఫౌండేషన్. నేను దాని లింక్ మనకి డిస్క్రిప్షన్లో పెడతా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడడానికి కలిసాం. ఆ టాపిక్ ఏమిటంటే ఓషో దాదాపు 25,000 గంటలు మాట్లాడాడు, రికార్డెడ్. అందులో గొప్ప గొప్ప ఫిలాసఫర్సు, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక తత్వాలు, రహస్యాలు, తర్వాత పర్సనల్ లైఫ్, పర్సనల్ వెల్బీయింగ్, కమ్యూనికేషను, కాస్మోస్, ఆవకాయ నుంచి ఆత్మ దాకా అన్నీ మాట్లాడాడు. తద్వారా ఎదుటి వ్యక్తి ఏ మేరకు వాళ్ళో తెలియని పరిస్థితి. సో ఓషో అనుకుంటే నీకు ఉపయోగపడతాడు, లేదా అసలు ఉపయోగపడ్డు. నువ్వు అతను చెప్పిన దాంట్లో కోర్ ఏమిటి తీసుకొని అక్కడి నుంచి మన లైఫ్ నిర్మించుకుంటే బాగుంటుంది అనేది నా అవగాహన, అలాగే భరత్ గారిది కూడా. అయితే ఈరోజు భరత్ గారు ముఖ్యంగా ఓషో ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ గురించి ఒక వ్యాఖ్య చేయడానికి వచ్చారు. నేను శ్రోత, మధ్య మధ్య నాకేమన్నా అనిపిస్తే అడుగుతాను, మీరు ఓపెన్ అప్ అవ్వండి. ఆ 3 స్టేట్మెంట్స్ ఏమిటి? ఇంతకుముందు మీరు నాతో ఒక మాట అన్నారు, అది మీరు మళ్ళీ చెప్తారు. అనుకుంటే నీవు లోపాయకారిగా దాన్ని వాడుకుంటే నువ్వు పతనం అవుతావు, లేదా నీకు తగ్గట్టు దాన్ని. అసలు చాలా మంది ఓషో కంఫర్టబుల్గా ఉంటాడు, అందరికీ చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. ఎందుకు అలా ఉంటాడు ఓషో కంఫర్టబుల్గా? వాళ్ళకి చాలా దగ్గరగా అయిపోయినట్టు ఉంటాడు అనమాట. చాలామంది ఓషోని వాళ్ళ బలహీనతగా ఆసరాగా తీసేసుకుంటూ ఉంటారు. అలా తీసుకుని వాళ్ళు దెబ్బతింటారు. అలా కాకుండా ఓషో జ్ఞానాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుని ప్రాపర్గా జీవితానికి ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మనం ఓషో స్థాయికి వెళ్తాం. ఆ యూసేజ్లోనే తేడా ఉంది, అంతే. అవును, పవర్ లాగా. పవర్ అంతే, మన యూసేజ్లో తేడా ఉంది. కరెక్ట్. తర్వాత ఇప్పుడు ఈయన కొన్ని పదాలు వాడతారు. ఎన్లైటెడ్ మాస్టర్స్ అందరూ అలా వాళ్ళ స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు. అది మనం కరెక్ట్గా రీచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి లివ్ డేంజరస్లీ అంటారు. ఫస్ట్ ఆ 3 స్టేట్మెంట్స్ చెప్పండి. 3 స్టేట్మెంట్స్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. నేను గమనించిన దాంట్లో ఏంటంటే ఓషో గారు మాట్లాడిన దాంట్లో అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే సరిగా అర్థం చేసుకోకుండా ఉన్నది 3 ఉన్నాయి. లివ్ డేంజరస్లీ ఒకటి, లివ్ డేంజరస్లీ. బీ యాజ్ యు ఆర్. నువ్వు ఎలా ఉంటే అలా ఉండు, నిన్ను నువ్వు యథావిధిగా అంగీకరించు. బీ యాజ్ యు ఆర్, లివ్ డేంజరస్లీ. ఇంకోటి ఏది అనుకున్నాను. అదే లివ్ ఇన్ ద ప్రెజెంట్. ఒక్క నిమిషం. లివ్ ఇన్ ప్రెజెంట్, వర్తమానంలో జీవించడం. సో లెట్ us begin with live in dangerously. ఓకే, లివ్ డేంజరస్లీ. ఏంటి ప్రమాదకరంగా మనిషిని చూడగానే భయంకరంగా జీవించాలా మనం? అది ఎలా సాధ్యం? లివ్ డేంజరస్లీ అంటే ఓషో ఉద్దేశం ఏంటి? లివ్ డేంజరస్లీ అంటే ఏదో రౌడీలాగా, లేకపోతే అలా జీవించడం కాదు. యాక్చువల్గా లివ్ డేంజరస్లీ అనేదంటే ఆయన ఉద్దేశంలో లివ్ విత్ ట్రూత్. ఆటోమేటిక్గా మనం డేంజరస్గానే ఉంటాం. అందరికీ మనం సత్యంతో జీవిస్తే ఖచ్చితంగా మనం ఎవరు చూసినా మనం చూసి భయపడతారు. అదే ఆయన విరోధాభాష్యంగా కనిపిస్తాం. ఖచ్చితంగా మనం డేంజరస్గానే ఉంటాం. మీరు ఎప్పుడు ట్రూత్ఫుల్గా కనిపిస్తున్నారు నమ్మో వీటి దగ్గర కష్టంగా అనిపిస్తుంది. అది ఆయన ఆంతర్యం. అది సరిగా అర్థం చేసుకోక సత్యానికి దూరంగా ఉంటూ లివ్ డేంజరస్లో అన్నాడు కాబట్టి రౌడీలో ఉంటాను, లేకపోతే నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. అలాగే ఫ్రీడమ్ గురించి కూడా తర్వాత మాట్లాడుతాను దాని గురించి. ఇది లివ్ డేంజరస్. బట్ బీ యాజ్ యు ఆర్. నీకు నువ్వులాగే ఉండు. దాని మీద కొంతమంది సరిగ్గా అర్థం చేసుకో కొన్ని వీడియోలు కూడా చేశారు. నేను ఇంతే అని ఒక వీడియో చూశాను నేను. అసలు ఓషో ఉద్దేశం అది కాదు. నువ్వులా ఉండు అంటే దాని అర్థం నువ్వు ఎవరిని అనుకరించుకో. డు నాట్ ఫాలో అదర్స్, ఇమిటేట్ అదర్స్. డు నాట్ ఇమిటేట్ అదర్స్. ఇంకొకరిని అనుసరించుకో. అదే ఆయన ఉద్దేశం పాపం. అది ఎందుకంటే ప్రతి మనిషి జన్మతః యూనిక్.
అది నువ్వులాగే ఉండు అంటే నేను ఇలాగే ఉంటాను అంటే ఇంక ఇప్పుడు చైతన్యపరంగా ఎలా ఎదుగుతావు? అప్పుడు ఆయన చైతన్యం గురించి ఎదగడం గురించి మెడిటేషన్ గురించి చెప్పినంత వరదే. ఆయన ఉద్దేశం అది కాదు అసలు. అంతే. నువ్వులాగే ఉండు అంటే ఎవరిని అనుకరించుకో. నువ్వులాగే ఉంటూ దాన్ని నీ స్థాయిని చైతన్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఉండిపోకర్లా, ఉండిపోవడమే చైతన్య స్థాయి. పోయినా అలాగైనా కూడా అలా ఉన్నా పర్వాలేదు, చైతన్య స్థాయి అలా ఉండిపోయినా సరే. లేదా ఆయన చెప్పినట్టు మెడిటేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉన్న స్థాయి నుంచి కొంచెం ఏదైనా కొంచెం నేను నాలా ఉన్నా అనుకో, నేను అందరిలా లేను, నేను కోల్పోతున్నా అని భావనలు వచ్చేసి ఖచ్చితంగా పోల్చుకుంటారు అనమాట. సో మనం ఉండాలంటే పోలిక తీసేయాలి. పోల్చుకున్నావా సఫర్ అయిపో. బిగినింగ్ ఆ క్షణం నుంచే మనకి సఫరింగ్ వచ్చేస్తుంది. నీ మైండ్ వేరే వాళ్ళ చేతిలో మొత్తం పోయింది, అసలు మన కంట్రోల్ నుంచి పోతుంది అంతే. ఎవరితోనూ పోల్చుకోకూడదు. ఆయన ఉద్దేశం కూడా అదే, ఎవరితోనూ పోల్చుకోకు, ఎవరిని అనుకరించకు. నువ్వులాగే ఉండవంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎవరిని అనుకరించుకో, అది ఆయన ఉద్దేశం. పోల్చుకోకు, అనుకరించుకో, బీ హ్యాపీ విత్ యాజ్ యు ఆర్. దీన్ని చాలామంది మిస్లీడ్ సరిగా అర్థం చేసుకోలేదు యాక్చువల్గా. అదొకటి నేను చెప్పాలనుకున్నాను మీ దాంట్లో. ఇంకొకటి ఏంటనుకున్నా, లివ్ ఇన్ ప్రెజెంట్. ఇది చాలా, నేను ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చాలా ఎలా అర్థం చేసుకుంటారంటే, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారండి, ఇప్పుడు టైం ఎంత అయింది? 5 అవుతుంది. ఇప్పుడు మీరు నాకు మాట ఇస్తారు, భరత్ గారు రేపు మధ్యాహ్నం మా ఇంటికి 2 వచ్చేయండి, ప్రోగ్రామ్ పెట్టుకుందాం, మనం మాట్లాడుకుందాం అంటారు మీరు. ఇప్పుడు నాకు మీరు చెప్పింది ఇది ఈ క్షణంలో, ఇది వర్తమానం, మీరు నాకు చెప్పారు. ఇంకో గంట పోయిన తర్వాత మీకోసం ఇంకొకరు వస్తారు, నాది మర్చిపోతారు. ఇంకా అంటే కొంతమంది చేసే పనులు అలా ఉన్నాయని, అది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నాది మర్చిపోయి ఇప్పుడు 6 ఇంకోళ్ళు వస్తారు. ఈ విషయం ఈ వర్తమానంతో ముగిసిపోతుంది మీ దాంట్లో, అదేం ఉండదు అక్కడ. ఆ మాట ఉంచుకోరు. అంటే ఎలా మిస్యూజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని చెప్తున్నాను అనమాట. కొంతమందిని చూశాను నేను. సో మళ్ళీ 5:30 ఎవరో వస్తారు, వాళ్ళ దగ్గర ఇంకో మాట ఇస్తారు, దాని మీద మీరు స్థిరంగా ఉండరు. నేను ఖచ్చితంగా స్థిరంగా ఉంటాను. ఆ సమయం అక్కడికి వచ్చి నేను ఫెయిల్ అవుతాను. ఈ విధంగా వాళ్ళు వర్తమానంలో జీవించడం మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అసలు వర్తమానంలో జీవించడం అంటే అది కానే కాదు. అసలు వర్తమానంలో జీవించడం అంటే ఆ క్షణాన్ని ఆస్వాదించడం. ఫస్ట్ ఆ క్షణాన్ని ఆస్వాదించడం. ఏ పనిలో ఉంటే ఆ పనిలో ఉండటం. ఆ క్షణంలో ఏం చేస్తున్నావో దాన్ని పరిపూర్ణంగా 100% ఆస్వాదించడం. మీరు ఒక కాఫీ తాగుతున్నారు, మంచి రైన్ వస్తుంది, మంచి మీకు ఇష్టమైన బ్లూ కాఫీ తాగుతున్నారు. అది ప్రతి సిప్పు, ప్రతి డ్రాపు అది మీకు శరీరంలో వెళ్తుంటే ఎలా ఉంటుంది, అది వర్తమానంలో జీవించడం. మీరు తాగుతూ ఉంటే మీ బాడీ, మైండ్, ఫీలింగ్స్ ఎట్లా ఫీల్ అవుతున్నాయి, మీరు ఎలా పులకిస్తున్నారు, ఆ పులకింతనే వర్తమానంలో జీవించడం అని నా ఉద్దేశం. అది కానీ చాలామంది ఇలా మిస్యూజ్ చేస్తున్నారు అనమాట. నేను ఒకసారి అయితే అనుభవించాను, ఒక వ్యక్తులు అలా బిహేవ్ చేయడం వల్ల నేను కొంచెం ఇబ్బంది ఏర్పడింది. ఇదేమిట్రా, ఇదేం వర్తమానంలో జీవించడం. అసలు వర్తమానంలో జీవించడం కొంచెం ఓషో చిన్న కథ కూడా చెప్తాడు. ఒక గురువు గారు చనిపోయేందుకు ఆల్రెడీ ఇంకా కొద్ది నిమిషాల్లో ఒక అరగంట చనిపోతారనమాట. ఆ స్థితికి వస్తారు. అది ఇంకా 2 శిష్యులు ఉంటారు. అందులో ఒక శిష్యుడికి గురువు అంటే చాలా ప్రేమ. అరే గురువుగారు చనిపోయేటట్టు ఉండి ఇప్పుడే ఆయనకి ఇష్టమైన ఒక ఐటెం ఆయనకి జున్ను అంటే ఇష్టం, అది తీసుకొస్తాను నేను అంటారు అని గబగబా పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు, పరిగెడతాడు. ఆయన కోసమని వెళ్తాడు ఆ శిష్యుడు. వెళ్ళి తిరిగి వస్తాడు మొత్తానికి. వచ్చిన తర్వాత ఈ గురువు గారికి ఆల్రెడీ లాస్ట్ క్షణాల్లో ఉంటాడనమాట. ఎరా ఎక్కడికి వెళ్ళావురా అంటే, మీకు ఇష్టం కదా అని జున్ను అసలు ఏం మృత్యువు గురించి అతను ఆలోచించట్లేదు. ఎరా ఎక్కడికి వెళ్ళావురా అంటాడు. ఇలా మీకోసం జున్ను తీసుకురావడానికి వెళ్ళాను, నీకు తీసుకొచ్చానంటే తింటూ ఉంటాడు. అక్కడ ఒక జర్నలిస్ట్ ఉంటాడు. సరే మీరు ఎలాగో మీది ముగిసిపోతాను కదా, మీ సందేశం ఏంటి అంటాడు. ఆ జున్నుకి ఇలా తింటూ ఎంత బాగుందో జున్ను అని చచ్చిపోతాడు. అది వర్తమానంలో జీవించడం. అంతే. గతం లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానంలో జీవించడం అంటే అది వర్తమానంలో జీవించడం అంటే ఆ ఎంజాయ్మెంట్, ఆ క్షణంలో అది ఆస్వాదిస్తూ హాయిగా కనుమూస్తాడు. నువ్వు ఏం చేసినా కనుమూయడం ఫిక్స్డ్. దట్ ఈస్ అంటే ఏంటంటే ఆ క్షణాన్ని ఆస్వాదించడం. దట్ ఈస్ కాల్డ్ లివ్ ఇన్ ప్రెజెంట్. అంతేకాని ప్రతి క్షణానికి ఇక్కడి నుంచి ఒకసారి ఒక మాట చెప్పేసి మళ్ళీ మరు క్షణానికి అది మాట మర్చిపోయి ఇంకో దానికి మాట ఇచ్చేసి ఇట్లాగా సరిగ్గా అవగాహన లేకుండా చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. దానివల్ల అవస్థలు పడుతున్నారు. ఆ విధంగా కొంతమంది నష్టపోయిన వాళ్ళని చూశాను, కొంతమంది ఇతరులను ఇబ్బంది పెట్టిన వాళ్ళని చూశాను నేను.
సరే ఇది ఎలాగైనా ఇది కొంతమందికైనా తెలుస్తుంది కదా మీ దాంట్లో చెప్తే అని. ఇప్పుడు ఓషో ఫిలాసఫీని మీరు చదివారు, దాని అనుభూతి చెందారు, ఒక ఎక్స్టెంట్ వరకు ఓన్ చేసుకున్నారు, తర్వాత దాన్ని పుస్తకాల్లో అంటే యూ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ యువర్ గ్రాటిట్యూడ్ టువార్డ్స్ ఓషో ఇన్ మల్టిపుల్ వేస్. అది ఖచ్చితంగా. సో ఇప్పుడు మీ లైఫ్లో మీ జీవితాన్ని మార్చిన లేదా టచ్ చేసిన డైమెన్షన్స్ చెప్పండి ఓషో. నా జీవితాన్ని టచ్ చేసిన అసలు నేను రైటర్గా పనికిరాను. యాక్చువల్గా నాకు అంత నాలెడ్జ్ లేదు. యాక్చువల్గా నేను మామూలుగా బేసికల్గా ఫోటోగ్రాఫర్ని. కానీ ఎప్పుడైతే ఆయన భాష, ఆయన చెప్పే విధానం, పాయింట్స్, జీవితం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విషయాలు చెప్తూ ఉంటే, ఆ థియరీ చెప్తూ ఉంటే ఏంటి ఇలా ఇంతకుముందు ఎప్పుడు ఎవరు చెప్పలేదే అనిపించింది నాకు. అది చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఇది కదా మనం అసలు ఫాలో అవ్వాల్సింది, ఎవరికైనా చెప్పాల్సింది ఇది కదా. ఇది మన తెలుగు వాళ్ళందరికీ మంచి భాషలో ఇద్దాము. అయితే నాకు లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అవును, అది అంటే లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది లిటరేచర్ మీద. తెలుగు అంటే ఒక భావుకత ఉంది నాలో. అప్పుడప్పుడు పాటలు కూడా రాస్తూ ఉంటాను. నేను ఓల్డ్ మ్యూజిక్ తీసుకుని ఆ మ్యూజిక్కి తగినట్టుగా సరదాగా చేస్తూ ఉంటాను. సో ఆయన లాంగ్వేజ్ని ఎలాగైనా సరే తెలుగు వాళ్ళకి ఒక చక్కటి భాషలో మనం ఆయన జ్ఞానాన్ని పంచాలి అని ఒక క్షణంలో అనుకున్నానండి. అది మరి ఆ ముహూర్త బలం అనండి, ఏదైనా అనండి, నా అంటే త్రికరణ శుద్ధిగా అనుకోవడం వల్లనండి ఆటోమేటిక్గా ఎవెన్యూస్ అన్నీ ఓపెన్ అయిపోతూ ఉన్నాయి. ఒక్క సెకండ్ ఇక్కడ ఆపండి, ఇప్పుడే వస్తా. హరి, నువ్వు ఇలాగ తీస్తున్నావు కదా, కంటిన్యూ చేయి. మధ్య మధ్యన ఇక్కడ ఉంది కదా, జూమ్ చేయి. చేస్తే ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు, కొంచెం చేయి ఫోకస్, అంతే. కంటిన్యూ. ఆటోమేటిక్గా ఎవెన్యూస్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. సరే, నేను మొదట్లో నాకు ఇంత ఇంగ్లీష్ మీద అంత పట్టు ఏమీ లేదు. యాక్చువల్గా బీకామ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం నుంచి చదివాను, బీకామ్ వరకే చదువుకున్నాను. సరే, తెలియకపోతే ఏంటి తెలుసుకుందాం, డిక్షనరీలు ఉన్నాయి, తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకుందాం. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేజీ చేసేటప్పుడు మొదట్లో ఫస్ట్ చాలా కష్టపడ్డా. అంటే 2004 డిసెంబర్లో పత్రిజీ గారి ద్వారా ఈయన పరిచయం నాకు. ఓషోని పరిచయం చేసిందే పత్రిజీ పుస్తకం. అది ఏ పుస్తకం? అది ఏంటంటే తులసీదళం. ఆ తులసీదళం పేరు ముందు మనకి మామూలుగా భావుకత ఎప్పుడైతే ఉంటుందో మనలో, ఆ తులసీదళం పేరు ఎంత బాగుందో, సరే చూద్దాంలే అని అట్లా లాగింది. అది తీసి చూస్తున్నాను. ఆయన పాపం చాలా మంచి గొప్ప వ్యక్తుల గురించి చాలా బాగా రాసుకుంటూ వచ్చారు. అన్ని మాస్టర్స్ అందరి గురించి చాలా గొప్ప. పాపం ఆయన అందరి గురించి బాగా చెప్పారు. ఈ ఓషో దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కొంచెం మరి కాస్త రెచ్చిపోయి ఆయన పుస్తకాలు, ఆయన గురించి తెలుసుకోకుండా, ఆయన పుస్తకాలు చదవకుండా ఆయన విమర్శించే వాళ్ళంతా ముద్రష్ట బ్రాతకులు అని చెప్పి నాకు అది బాగా నచ్చింది. అయితే మనం ఇవి చదువుదామని అసలు తులసీదళం కొందాం అనుకున్నా. అప్పటికే నాకు సరేలే, ఇప్పుడు ఎందుకు, అందరి గురించి గొప్పగా చెప్పారు, ఇందులో మనకి ఏమీ కాదు కదా, అసలు ఓషో ఏం చెప్పి చూద్దాం అని చెప్పి అప్పుడు నేను వెతుక్కుంటూ వెళ్ళా. అక్కడ పుస్తకాలు వెతుకుతూ ఉంటే ఒక బుక్ తెలిసింది, మరణం తర్వాత ఏమవుతుందో తెలుసా, ఇలా కళ్ళు పెట్టుకుని ఓషో గారు. సరే, టాపిక్ బాగుంది కదా అని చెప్పని కొని అక్కడి నుంచి ఎక్కడ మన ప్యాట్నీ సెంటర్ అనమాట. ప్యాట్నీ సెంటర్లో జరిగే ధ్యానాంధ్రప్రదేశ్. అక్కడే బస్సు ఎక్కి ఇంటికి వచ్చానికి 2 బస్సులు మారాలి. 3 ప్రశ్నలు, 3 సమాధానాలు. ఆ 3 చదివేటప్పటికి మైండ్ అంతా అది మొత్తం గుంజేసే, మొత్తం నన్ను క్యాప్చర్ చేస్తాడు ఆయన. చేసి బస్సు దిగిన తర్వాత అయితే ఆ చదువుతున్నప్పుడు లాంగ్వేజ్ నాకు కంఫర్టబుల్గా లేదు అనిపించింది. నాకు కొంచెం లాంగ్వేజ్ కంఫర్టబుల్గా లేదు. తెలుగులోనే చదివాను. ఇంగ్లీష్ అద్భుతం అయింది. సంతోషానంద రాసింది ఎవరు రాశారు? చిన్న బుక్ కదా, పాకెట్ బుక్. ఆ తర్వాత సంతోషానంద గారు చదివాను. లాంగ్వేజ్ కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది, ఇట్లా కాదు అని. అయితే నాకు రాయడానికి ప్రొవకేషన్ ఏంటంటే ఆ బుక్కే. ఎందుకంటే ఇంత కంఫర్టబుల్గా లేని పుస్తకమే అందరూ చదువుతూ మరి గొప్పగా చదువుతున్నారు కదా, అలాంటప్పుడు ఇంతకన్నా కొంచెం బాగా రాసినా సరే నా పుస్తకాలు చదువుతారులే అని ఒక ఆత్మవిశ్వాసం. ఆ ప్రయత్నం నన్ను అలా లీడ్ చేసింది. ఆ రోజు ఆ పుస్తకం చదివేసాను. బస్టాండ్లో దిగి బస్టాండ్లో చదివేసి యు ఆర్ మై గురువు అనుకున్నా. అప్పుడే ఆ సాయంత్రం 6:30 ఇదే సమయం, ఒక బుక్ కొనేది ఇదే సమయం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అనుకుని ఖచ్చితంగా ఈయన పుస్తకాలు మనం కనీసం ఒక 20 నుంచి 25 రాయాలి అని మనసులో దృఢ సంకల్పం అయితే ఆ క్షణంలో ఏర్పడిందండి.
ఇంకా అంతే, అది మనం ప్యూర్గా అనుకోవడం, అది ఓపెన్ అవ్వడం, మన్నాడు పొద్దున్నే వెళ్ళిపోయి పుస్తకాలు కొనుక్కోవడం, చదవడం. అప్పుడు ఇందిర గారి పుస్తకాలు కొన్ని తీసి చదివాను. అందులో మొట్టమొదటి చదివింది ఈ సంభోగం నుంచి సమాధి వైపు అనే పుస్తకం. సరే అసలు ఏంటి చెప్తారని మంచి మంచి అండర్లైన్ చేసుకుందామని మొదలు పెడితే మొత్తం బుక్ అంతా ఇప్పటికీ ఉందా బుక్, మొత్తం బుక్ అంతా అండర్లైనే, బుక్ అంతా అండర్లైనే. సరే ఇంకో బుక్ చూస్తే అది అండర్లైనే. ఓహో ఇట్లా ఉందా అయితే కానీ అట్లా ఆస్పడితో చేసా. మొదటి పుస్తకం 2 అయితే ఒకటి ఎట్లా ప్రజెంట్ చేయాలి. ఆల్రెడీ మార్కెట్లో చాలామంది ఉన్నారు. పిజి రామ్మోహన్ రావు గారు చాలా మంచి మంచి పుస్తకాలు చేశారు ఆయన. ఎట్లా వీళ్ళని దాటాలని కాదు కానీ కనీసం ఆ స్థాయికైనా మనం ఇవ్వాలి. అంటే దాని యొక్క ఆత్మని చంపకుండా ఎక్కడ చంపకుండా ఇవ్వాలి. మనకు కొత్త అని ఒక 3 ఏళ్ళు అయితే స్టడీ చేశా. ఏం బుక్కులు మొదలెట్టాలి, ఎలా చేయాలి, అసలు ఓషో మొత్తం ఏం చెప్పారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే వెళ్దాం మనం అని అనుకుని అప్పుడు మనం యూత్ని టార్గెట్ చేసుకున్నాను ఫస్ట్. ఎందుకంటే మారాల్సిన యూతే కాబట్టి. అప్పటికి ఎలాగో ఏజ్డ్ పర్సన్స్ అంతా కూడా ఓషోని పక్కన పెట్టిన వాళ్ళే భయంతో చాలా వరకు. అంటే ఎవరైతే ఓషోని చదవరో అదే పత్రిజీ చెప్పారు కదా, చదవకుండా నేను నిర్ణయాలు ఈజీగా మిస్అండర్స్టాండ్ చేసుకుని ఈజీ అంటే ప్రిఫిక్స్డ్ ఐడియా అనమాట. అది అంటే పూర్వ నిశ్చిత అభిప్రాయం, ప్రెజరైజ్లోనే దూరంగా ఉంటారు. అసలు దగ్గరికి వెళ్ళడానికి, వాసం చూడడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు అనమాట. ప్రయత్నించారు, ఒప్పుకోరు. కట్టుకున్న గోడలని కూలిపోవు ఒక్క పదం చదివితే. అలా జరుగుతుంది యాక్చువల్లీ, మామూలుగా ఉండదు. నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఒక బుక్ చదివాడు, క్రియేటివిటీ. ఇది చదివితే ఉన్న క్రియేటివిటీ అంతా పోతుంది విసిరేసిపోయాడు. అట్లా ఏం లేదు, క్రియేటివిటీ రాశాక ఒక ఆవిడైతే నన్ను అడిగి ఆ క్రియేటివిటీ సృష్టించే కళ పుస్తకం చదివి, అబ్బా మీరు అసలు అదేంటి రవీంద్రుడి గీతాంజలి, అందులో 2-3 పోర్షన్స్ 2-3 ఉన్నాయిలండి. అందులోనా అయితే స్వేచ్ఛలోనే అనుకుంటా. గీతాంజలిది ట్రాన్స్లేషన్ చేశాను ఒక 2-3 పేజీలు. మీరు చేయండి సార్ అని పెద్ద ఆవిడ. అట్లా ఏముండదు. ఓషోని సరిగ్గా అర్థం చేసుకోకపోతే, అర్థం చేసుకునే వాళ్ళు మాట్లాడతారు కానీ అర్థం చేసుకుంటే అద్భుతం. మళ్ళీ ఓషో తర్వాత మళ్ళీ నాకు అంత అద్భుతమైన లాంగ్వేజ్ విషయం ఉన్నది నాకు సద్గురు. నాకు అది ఆ గ్యాప్ని ఫిల్ చేసింది. మళ్ళీ అది వింటుంటే అంత హాయిగా ఉంటుంది. ఆ లాంగ్వేజ్ వింటుంటే అది ఒక ప్రవాహం, ఒక ప్రామాణికతే. ఇంకా అసలు మీరు ఏమి అంటే ప్యూరిటీ అంటే ఎలా ఉంటుందని ఓషో చక్కటి ఇది చెప్పారు. యూ కెనాట్ యాడ్ ఎనీథింగ్, యూ కెనాట్ డిడక్ట్ ఎనీథింగ్, దట్ ఈస్ కాల్డ్ ప్యూరిటీ. ఏది కలపలేము, ఏది తీసేయలేము. అలా ఏదైతే ఉంటుందో అదే ప్యూరిటీ. ఓషో అది నాకు బాగా జ్ఞాపకం. ఇలా చెప్పాడు, ఒకడు పాలు పోసాడంట. ఇలాంటి పాలు నీళ్ళుగా ఉన్నాయంటే అతను చెప్పింది ఏమిటి, ప్యూర్ పాలని ప్యూర్ నీళ్ళతో కలిపితే అవి ఖరాబ్ అయినాయి అంటారు ఏంటి, ప్యూరిటీ డబుల్ అయింది. ఓకే, అంచేత ప్యూరిటీ గురించి నాకు ఆయన అలాగే కొన్ని ఫ్రేజెస్ మాట్లాడతారండి వర్ష గారు, ఎంత బాగుంటుందో. అట్లా ప్రయాణం ప్రారంభించాం. మొట్టమొదటి పుస్తకం అయితే ప్రీస్ట్ అండ్ పాలిటీషియన్స్, ది మాఫియా ఆఫ్ ది సోల్ అని ఆ బుక్ తీసుకున్నాం. ఎందుకంటే మేము చిన్నతనంలో దేవాలయంలో ఉన్నాం. ఆ పుస్తకం ముందు చదువుతుంటే కొన్ని ఆ దేవాలయంలో ఉన్న విషయాలన్నీ కూడా కొంత మ్యాచ్ అయ్యాయి నాకు. ఇదేదో భలే ఉంది, మనం అక్కడ జరిగినవే చెప్తున్నారులే, సరే అయితే చేద్దాం. ప్రీస్ట్ అండ్ పాలిటీషియన్స్, ది మాఫియా ఆఫ్ ది సోల్ అని. ఇప్పుడు పుస్తక రచన చేసే వాళ్ళ గురించి ఒక ప్రశ్న అడుగుతుందా. ఇప్పుడు మీరు ఓషో వాళ్ళ పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? మొదట్లో అక్కడ ఓషో మౌలానా సెంటర్ని ఇక్కడ ఏదో ఉంది, వాళ్ళు కొంత కట్టి తీరాలి అది ఇది అని అన్నారు. మొదట్లో తెలియకపోతే తర్వాత నాకు ఇందిర గారు పరిచయం అయిన తర్వాత అదంతా ఏం లేదండి అని నా పాపం ఆవిడ చెప్పారు. అదంతా ఏం లేదు, వాళ్ళు అంటారు. కానీ 2 పుస్తకాలు కట్టిన తర్వాత ఇంకా కట్టినప్పటి నుంచి ఇంకా నన్ను ఎన్ని పుస్తకాలు వేస్తావు, ఎక్కడమ్మో, ఎవరికంత అమ్మో మొదలెట్టారు. నేను వాళ్ళతో ఒకటే మాట అన్నా, నువ్వు ఇలా చంపుతావు ఏంటి, నేనేదో మీకు రాయల్టీ అన్నారు, ఈ పుస్తకాలు ఎంతమందికి అమ్మో ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ. అసలు ఓషో అంటేనే ఫ్రీడము, నాకు ఈ ఫ్రీడమ్ లేకుండా పోతుంది నీతోటి, ఇలా ఫ్రీడమ్ తినేస్తారంటే మీరు, నాకు అక్కర్లేదు, నేను ఈ రోజు నుంచి అంటే అప్పటికి చెప్పినంతో నేను ఇంకొక అతనితో కూడా మాట్లాడితే ఏం లేదు నేను కట్టక్కర్లేదని చెప్తుంటే ఆ ధైర్యం వచ్చింది నాకు. అప్పుడు కొత్త ఎంట్రీ కదా. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ రాసినప్పుడు నాకు ఈ ప్రశ్న వచ్చింది. అది తర్వాత కావాలంటే కోర్టు కేసు ఉంది, మీకు ఏం భయపడక్కర్లేదు, ఎవరికి పే చేయక్కర్లేదు అని ఇంకొక అతను కూడా చెప్పారు. ఎవరు, చైతన్య కీర్తి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన చెప్పారు. సో మనకి ఆయన
ఓషో డిసైపుల్ ఆయన చైతన్య కీర్తి. ఆయన ఢిల్లీ సెంటర్లో ఆయన్నే. ఇన్ఛార్జ్ ఓషో డిసైపుల్ ఆయన. ఆ చైతన్య కీర్తి ఒకసారి ఇందిరా గారి గురించి అడిగారు నన్ను, నెంబర్ కావాలి అది ఇది అని అడిగితే సరే అని చెప్పి మీరేమంటే అప్పుడు ఆయన నాకు ఇండికేషన్ ఇచ్చారు, మీకు బెంగళూరులో ఇలా కేసులు వేశారు, మీరు ఎవరికి ఏం పే చేయక్కర్లేదని చెప్పి ఆ బెంగళూరులో కాంటాక్ట్ నెంబర్ కూడా నాకు ఇచ్చారు ఒక అప్పట్లో. ఇప్పుడు వాడినారు తెలియదు కానీ. సో ఆ రకంగా పే చేయలే. ఇంకా మీరు ఏదైనా చేసుకోండి అన్న. ఆ తర్వాత నేను స్ట్రాంగ్ లెటర్ రాసే వాళ్ళకి, ఇది ఎక్కడ ఇది మీ, ఆ తర్వాత నన్ను బుక్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలాగా, మీరు ఎలా చేస్తారు, మేము చెప్పిన వేయాలి, ఈ ఓవర్ రేటింగ్ నాకు అస్సలు నచ్చలేదు. అసలు నా పుస్తకాలన్నీ వాళ్ళ పుస్తకాల కన్నా బాగుంటాయి నా ఫినిషింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోనే చేస్తాను. నాకు ఇష్టం అసలు క్వాలిటీగా ఉండాలని నాకు ఇష్టం. నా లోపల బేసిక్ ఇన్స్టింక్టే ఏదైనా క్వాలిటీని లైక్ చేస్తాను నేను. సో అలా తయారు చేశాను. ఆ తర్వాత వాళ్ళు కొన్ని మెల్లిగా మనం పట్టించారు. పుస్తకాలు రాయాలన్న ఒక స్ఫూర్తి వచ్చింది, కొనసాగిస్తున్నారు. పర్సనల్ లెవెల్లో ఇస్ దర్ ఎనీథింగ్ విచ్ బ్రాట్ సమ్ చేంజ్? ఇంకేముంది పర్సనల్, పుస్తకం పక్కన పెట్టారు అనుకోండి, రచయిత కాదు, పుస్తకాలు రాయలేదు, అది చేయలేదు, ఇంకా అదే చిగురు అయిపోయింది కదా. అదే నాకు ఇంకా చిగురు దాకా అదే అయిపోయింది కదా. ఇంకా అదే అంటే విత్తనం అదే, మొక్క అదే, అన్నీ అదే అయిపోయింది కదా. అయ్యా ఆ క్షణం అనుకున్నది. అప్పుడు అంతకుముందు ఇండియా టుడేలో ఫోటోగ్రాఫర్గా పనిచేసేవాడండి, ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్గా ఇండియా టుడేకి. ఏదో ఇంకా అది చాలింది నాకు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా రేటు పెంచరు, మన ఖర్చులు ఎక్కువ అవుతాయి, ఏదోలే ఉంది కెమెరా ఉంది కదా అని వర్క్ చేసాము. ఆ తర్వాత ఇది ఎప్పుడైతే మొదలైందో సరే ఇది చేద్దాంలేని ఫస్ట్ బుక్ రిలీజ్ చేసాను. దానికి ఎంజీఆర్ఐలో సుబ్బారావు గారిని ట్రాన్స్లేషన్కి కొన్ని సూచనలు సలహాలు నాకు చాలా ఇచ్చారు. అట్లాగే ఈ ధ్యానాంధ్రప్రదేశ్లో పనిచేసే ఒక వ్యక్తి, అతని పేరు సర్వేష్ మీకు తెలిసే ఉంటారు, విన్నాను. అతను నాకు ఈ ఫస్ట్ నాతో మాట అన్నాడు, మీరు కొత్త కదా, మీకు ఒక బుక్ రిలీజ్ అయ్యేదాకా నేను మీకు టెక్నికల్గా నేను మీకు సపోర్ట్ చేస్తాను, ఆ తర్వాత మీరే చూసుకోవాలని. అలాగే బాబు అన్న. పాపం అట్లాగే అతను నాకు హెల్ప్ చేశాడు, రిలీజ్ చేసాము, బుక్ రిలీజ్ అయింది. ఆ రకంగా ఆ సర్వేష్ నాకు హెల్ప్ చేశాడు బుక్ బయటికి రావడానికి. సో ఇప్పుడు మీరు రాసిన ఇన్ని పుస్తకాల్లో మీకు బాగా సంతృప్తినిచ్చింది ఒకటి, రెండవది మీకు సంతృప్తినిచ్చిందో లేదో, ఇచ్చిందో లేదో కానీ వేరే వాళ్ళ ద్వారా బాగా మెచ్చుకోబడ్డది, ఈ రెండు పుస్తకాల పేర్లు ఏదైనా చెప్పండి. అంటే ఎవరు మెచ్చుకున్నారా లేదని పక్కన పెట్టి మీకు బాగా అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ అదొకటి, రెండోది మీకు ఓకే రాశాను అయిపోయింది కానీ జనాలు బాగా స్పందించారన్న రెండు పుస్తకాలు. దానికైతే కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, నేను చెప్తా. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ చదివింది శృంగారోపనిషత్తు చదివి మన సంభోగనించే సమాధి వైపు చదివినప్పుడు చాలా హెవీ వెయిటేజ్ లాంగ్వేజ్ వాడారు ఆయన, పిజే రామ్మోహన్ గారు. దీన్ని కొద్దిగా సరళతరం చేద్దాము అని అనుకున్నాను నేను మనసు చేసి. అప్పటికే అది 1986 నుంచి 84 నుంచో 86 నుంచి మార్కెట్లో ఉంది. అది ఓషోని మొట్టమొదటిసారిగా తెలుగు వాళ్ళకి తీసుకొచ్చింది మన పత్రిజీ గారే. చాలా మంది మాస్టర్స్లో ఎక్కువగా పైగా పత్రిజీ గారు తన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి పునాది రాయి అంటారు ఆయన. మాకు ఫౌండేషన్ స్టోను ఓషోను లోప్సాంగ్ గ్రాంప మరణం లేని మీరు వాళ్ళిద్దరే నాకు అని చెప్పి ఆయన ధైర్యంగా ఓపెన్గా చెప్తారు. మిగతా వాళ్ళు అలా చెప్పారు కానీ ఆయన చాలా ఓపెన్గా చెప్పేవారు. సో ఇలా పుస్తకాలు రాస్తున్నప్పుడు సరే నేను సెగ్మెంట్ చేసుకున్నాను, యూత్ కోసమని స్టార్ట్ చేశాను అనమాట. 2 భాగాలుగా తీసుకున్నా. ఒకటి మనం సఫర్ అవుతున్నది రిలీజియన్ ద్వారా. ఆయన చెప్పిందంటో ఆయన ఎక్కువ రిలీజియన్ గురించి మాట్లాడారో మీకు అడ్డంకి రా అని చెప్పి అది తీసుకున్నాను. అందుకనే ఫస్ట్ బుక్ వచ్చేసాను. నెక్స్ట్ ప్రేమ రహస్యాలు లవ్ యూత్ కోసం అని చేశాను. అలా ఈ రిలీజియన్ కొంత, లవ్ కొంత. ఈ లవ్లోకి వచ్చేటప్పటికి శృంగారోపనిషత్తుని ఇప్పుడు మీకు సంభోగ నుంచి సమాధి వైపు అది ట్రాన్స్లేషన్ వాళ్ళు చేశారు. బుక్ అంతా బాగానే ఉంది కానీ ఆ జటిలమైన భాష నుంచి కొంచెం సరళం చేద్దాంలే అని అనిపించింది మనసుకి. ఇందులో నాకేమీ నేనేదో గొప్ప అసలు నేను నిజం చెప్తున్నాను, ఆ పుస్తకాలు రాసే సమయానికి నాకు అసలు ట్రాన్స్లేటర్గా నాకు ఏ విధంగానూ అర్హత లేదు. ఒక్కొక్కటి నేర్చుకున్నా వాళ్ళ దగ్గర నుంచి. అయితే లోపల ఉండే క్వెస్ట్ పనిచేసింది నాకు. అదొక్కటి ఉంటే చాలా యాక్చువల్గా అది బాగా అంటే బాగా రాయాలి, చాలా రాయాలి, చాలా బాగా రాయాలి. ఈ 20 పుస్తకాలు ఎలాగైనా చేయాలి, మంచి చేయాలి. ఇప్పుడు 20 అలాగే ఉందా లేకపోతే ముందుకు వెళ్తున్నారు? 15 ముందే 15 అయ్యే, ఇప్పటికి 16ది రాస్తున్నా. అదేంటంటే సెక్స్, డబ్బు, అధికారం, తప్పించుకోలేని తాపత్రయాలు. అది కింద ట్యాగ్ లైన్.
అది అవుతోంది. అని అంటే 20 దగ్గర ఆపేస్తారా? ఓకే, అలా ఏం లేదు, నాకు అసలు ఇంకా ఆపడం ఉంటే లేదు, కనీసమైనా మాత్రం చేయగలమా అని. అది అర్థమైంది. అంతేగాని 20 అయిపోయిన తర్వాత చేయవలసింది 20 ఖచ్చితంగా చేయవలసిందే. చేసిన తర్వాత నేను లాస్ట్ అంటే నా ఉద్దేశం ఓపిక ఉన్నంత వరకు చిట్ట చిగురు దాకా నాకు అసలు లిస్ట్ ఉంది. ఈ తర్వాత ఈ బుక్ చేయాలని అసలు నేను చేయాలనుకున్నవి ఒకటి ప్రారంభించి మధ్యలో ఆగిపోయి ఇది తర్వాత చేద్దాంలే అనుకున్నవి కూడా ఉన్నాయి. మనం పిరమిడ్ దగ్గర కలిసినప్పుడు ఒక మాట చెప్పా, అది మర్చిపోయి ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి చెప్తా. ఏంటది? ఓషోకి సంబంధించిన ఒక బుక్ మన ఇద్దరం చేద్దాం. ఓకే, దాని థీమ్ అదంతా తర్వాత చెప్తా. అలాగే అందులో అసలు వర్బాటిమ్ ఎక్కువ ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు మన పుస్తకం అంతే అక్షరాలతో నేను ఒకటి రాసిన ఒకటి, అది వర్మకు చాలా నచ్చింది, ఇది భలే ఉంది స్టేట్మెంట్ అన్నాడు. మీరు కూడా ఒకసారి అన్నా కదా, మీరు హ్యాండ్ రిటన్ అంటే అటొక అట్ట ఇటొక అట్ట మధ్యన అక్షరాల కట్ట బాగుంది, అలా ఉండకూడదు పుస్తకం అని నేను చెప్పాను. బాగుంది. అంటే ఇప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా బొమ్మలతో వేసావంటే నేను వర్మ గారికి చెప్పిన డైలాగ్ అది. అటొక అట్ట ఇటొక అట్ట మధ్యన అక్షరాల కట్ట కాదండి, మధ్యన పూల తోట ఉండాలి. అటో గోడ ఇటో గోడ మధ్యన, లేదా పైన ఆకాశం కింద ఆకాశం మధ్యన పూల తోట, అటో ఫెన్సింగ్ ఇటో ఫెన్సింగ్ మధ్యలో హాయిగా అంతే. సో అది నాకు నచ్చింది చాలా. అట్లా ఓషో గారి పుస్తకాలు ఎక్కడొచ్చినా అట్ట అట్ట అక్షరాల కట్ట ఉంటుంది. అట్లా కాకుండా అక్షరాలను పూర్తిగా తగ్గిస్తూ భావాన్ని, దాని యొక్క ఫ్రాగ్రెన్స్ని ఎట్లా చెప్పాలనేది నాకు ఒక చిన్న విజువలైజేషన్. బాగా చేస్తారు, మీకు మంచి చేస్తాను. దానికి మీ సహాయం ఎక్కడ తీసుకుంటానని నేను మీకు చెప్తా తప్పకుండా. ఇంకేంటి మాత్రం సరే. సో అది మన ఇద్దరం కలిసి చేసే ఓషో ప్రాజెక్టు. అలాగే డెఫినెట్ గా చేస్తాం. అదొక కామన్ వర్క్ కింద చిన్న బుక్ ఏదైనా మంచి సెలెక్ట్ చేసుకుని చేద్దాం. పుస్తకంతో పని లేదు దీనికి. మన ట్రాన్స్లేషన్ కాదు, ఓషో యొక్క సమగ్ర జీవన సారము ఒక్క దాంట్లో. అందులో అంటే ఈ పుస్తకం నుంచి ఇది, ఈ పుస్తకం నుంచి అదని ఉండదు, సారాన్ని ఎక్స్ట్రాక్ట్. అదే మరి అయితే నాకు అది మీరు నేను చెప్తాను, 2 చిటికలో చెప్పండి, మీరు నేను చెప్తాను. ఎందుకంటే మీ దాంట్లో ఒక ఐడియా ఉంది, అది నాకు ఐడియా ఉంది. అట్లాగే ఈ మధ్య ఈ ఓషో సినిమా తీద్దామని మన పిరమిడ్ వాళ్ళు కూడా ట్రై చేశారు. అది సినిమా కనిపించింది. సినిమా ఎందుకంటే అది జస్ట్ కొందరిని చూపించినంత మాత్రాన సినిమా అయిపోదు. ఓషో అనేది ఒక ఎమోషన్, అది ఒక సట్లెస్ట్ ఎమోషన్. దాంట్లో మల్టిపుల్ ఫేజెస్ ఉన్నాయి. బాల్యము, ఆ తర్వాత కాలేజ్ డేస్, ప్రొఫెసర్ డేస్, దేశమంతా ఆచరణగా పర్యటించిన డేస్. చాలా పెద్దదండి ఒక సినిమా, 2.5 hours తీయడం కష్టం. 7 ముఖ్యమైన బలమైన ఘట్టాలు ఉన్నాయి. ఎలా తీయాలంటే బలమైన ఘట్టాలు. నేనైతే నాకు ఒక మంచి ఐడియా ఉంది, మీకు తర్వాత మీకు నేను చెప్తాను అది ఎలా చేయాలి ఏంటి అనేది. సింపుల్గా ఒక అంటే ఓషో ఫిలాసఫీని సమాజం ఎలా తప్పుగా అర్థం చేసుకుంది అనేది కొంచెం టచ్ చేస్తూ నేను కొన్ని పాటలు అవి రాస్తూ సినిమాటిక్గానే చేశా. నాకు కొంత ఉంది, స్ట్రక్చర్ అయితే నాకు ఉంది అది చేయడానికి. అయితే మరి దానికి వనరులు ఉండాలి, అదే మనుషులు ఉండాలి. మనం చేయలేకపోవడానికి కారణం చేయలేకపోవడం కాదు, వనరులు లేకపోవడం. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు అప్పుడప్పుడు పాటలు పంపించాను, నాకు నా టేస్ట్ అయితే మీకు అర్థమై ఉంటుంది, దాని ద్వారా మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఆ మ్యూజిక్ చేసేవాళ్ళు ఎవరు లేరు, మంచిగా అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఆ మ్యూజిక్ గురించి తెలియదు, తెలుసుకోవాలనే తపన కూడా వాళ్ళకి లేదు. ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశారు. ప్రపంచం కొంచెం మారిపోయింది. అయితే ఏంటంటే మీరు ఇప్పటికీ ఆ మ్యూజిక్ని మీరు ఇస్తే వినేందుకు కొంత సెగ్మెంట్ అయితే ఉంది. మీరు ఇవ్వకపోవడం వల్ల నేనేమంటానంటే, చాలామంది అంటారు ఇప్పుడు ఏం కావాలో వాళ్ళకి ఏం కావాలో అదే ఇవ్వాలండి మనం అని. మీరు ఒక స్వీట్ స్టాప్కి వెళ్తారు, నాకు కావాల్సింది అక్కడ ఉండదు, వాడి అమ్మేది అక్కడ ఉంటుంది, అక్కడ నేను తీసుకుంటాను అంతే కదా. నాకు కావాల్సింది ఇస్తారా, నేను అక్కడికి వెళ్తే నాకు బాదం మిల్క్ కావాలనుకుంటే అక్కడ ఉండదు, అక్కడ స్వీట్ ఉంటుంది. సో ప్రజల కోసం వాళ్ళ అభిరుచుల కోసం మేము చేస్తున్నాము అనేది తప్పు యాక్చువల్గా. ఐ అగ్రీ. నువ్వు బాపు సినిమా చూడండి, వాళ్ళు ఏమనుకుంటారో చేస్తారు అంతే. ఇప్పుడు సంపూర్ణ రామాయణం తీసారంటే, మీరు ఎందాక ఘట్టాలన్నారే, సంపూర్ణ రామాయణం చాలా పెద్ద సబ్జెక్టు, చక్కగా పుత్రకామేష్టి సింపుల్గా అలా ఎక్స్ట్రాక్ట్ అక్కడ తీసుకుని మధ్యలో అందులో పాటలు పెట్టి నేను వెళ్ళాను బాపుతో మాట్లాడాను. అందులో ఒక పాట కూడా ఉంది, ఒక రైనీ సింగ్ యుద్ధానికి ముందు ఒక మంచి పాట కూడా చేశారు ఆయన. బాలభారతం కానీ సంపూర్ణ రామాయణం భలే ఉంటే ఎంత పాటే బాలభారతం. సంపూర్ణ రామాయణం అయితే సార్ నిజంగా నాకు బాలభారతంలో ఇట్లా నిచ్చెనకి చాలా బాగుంటాయి ఇవి. అట్లా చెయ్యాలి. అలా ఇప్పుడు మీరు ఎవరు చేసినా ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే, అసలు నేను చేద్దామని ఉంది అంటే వనరులు ఉండాలి,
ధైర్యం ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇదివరకట్లా లేదు, థియేటర్లు అందరి చేతుల్లో ఉండడాలు ఇప్పుడు నేను లేవు. యూట్యూబ్ మూవీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నా, చెయ్యండి, జీవితకాలం సినిమా చేస్తా, చెయ్యండి. నేను నా దగ్గర కూడా యాక్చువల్గా నా ఈ స్టూడియో కోసమని కొంత సినిమాటిక్గా తీయడం కోసమని కొన్నాను, నేను కెమెరా కూడా కొన్నాను. కొన్ని సెట్ చేసుకుని ఏమో ఎప్పటికే వేయడం వస్తున్నాం, ఏమీ లేదు, మనం యూట్యూబ్ వాడుకుంటాం. ఆల్వేస్ రెడీ, అవకాశం అంటూ ఉంటే ముందుకు దుంకొచ్చు, లేదా ఏ రిగ్రెట్ లేదు. అయితే కంక్లూడ్ చేసే ముందు నేను ఓషోకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు సింగిల్ లైన్ కానీ వర్డ్ కానీ ఆన్సర్ సరే అడగండి, చెప్తారు. అదే లేదు. ఓషో ఏమిటి? ఓషో అంటే ఓషో ఓషో అంటే ఏమిటి? ఇంకొక ఆన్సర్. ఓషో అంటే నా దృష్టిలో ఓషో అంటే ఒక ఆకాశం. ఓషో రూపం? రూపం ఆకర్షణ. ఓషో వాక్కు? సత్యం. ఓషో యొక్క భాషా ప్రయోగం? అద్భుతం. ఓషో కమ్యూన్ అంటే ఆధ్యాత్మిక ఉద్యమం? ఆ ఆధ్యాత్మిక ఉద్యమం ఉంది కదా, ఒక కమ్యూన్ ఏర్పాటు చేయడం, భక్తులు, శిష్యులు, ఇదంతా అదంతా కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్, ఓకే. అంటే నాకు తెలిసినందుకు వెంటనే అడిగారు కాబట్టి అది తోచని చెప్పాను అంతే. ఓకే ఓకే ఓకే. తర్వాత ఓషో ప్లస్ అమ్మాయిలు? ఓషో ప్లస్ అమ్మాయిలు చక్కగా అదొక మంచి ఒక ఫుల్ సర్కిల్ కదా. ఎలా ఉంది? కరెక్టేనా? కరెక్ట్. ఎన్సో బెస్ట్ టాక్? ఇంకా టాక్ మనం ఏమి అన్నిట్లో అంటే ఎన్నో ఉన్నాయి, ఉదాహరణకి కరేజ్. కరేజ్ ఆయన టాక్ అసలు ఆ ధైర్యం ఏంటి మామూలుగా ఉంటుంది ఏంటి, అంత కరేజ్ ఉన్న మనిషి ఎక్కడ లేడు. సత్యాన్ని కరెక్ట్గా చెప్పగలిగిన చెప్పేసే వ్యక్తి కదా అతను. సత్యాన్ని చెప్పడం అనేది అంత ఈజీ కాదు, ధైర్యం ఉన్నవాడు చెప్తాడు. ఉన్నది ఉన్నట్టు, ఉన్నది ఉన్నట్టు యాజ్ యు ఆర్ అన్నది ఓషో. అంతే. లివ్ డేంజరస్ అంటే ఓషో, లివ్ ఇన్ ద ప్రెజెంట్ అంటే ఓషో. ఇంకొకటి ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతున్నదో ఎక్కడో అమరవాణి మాట్లాడుతున్నట్టే ఉంటుంది నాకు. ఆయన అక్కడ మనకి ఒక టూల్ అంతే, అక్కడ విశ్వానికి ఆయన ఒక టూల్. తను చెప్పదలుచుకున్న ఆయన ద్వారా చెప్తుంది. చూడండి మీరు ఆయన బిహేవియర్. ఓషో కథలు? ఓషో కథలు ఇంకా అద్భుతం సార్. ఇంకా అసలు ఆ ఫన్నీ జోక్స్ అవి మామూలుగా ఉండదు, అంతా అంటే బ్లాస్టింగే అంతే. ఇంకా నెక్స్ట్ ఓషో హఠాత్తుగా వచ్చాడు అనుకో, వాడు మీరేడం అడుగుతారు ఫస్ట్? ఓషోనా 10 seconds ఉంటాడు, అంతకంటే ఆప్షన్ లేదు. రండి అలా ఇద్దరం కలిసిపోయేలా మంచి కాఫీ తాగుదాం అంటే. ఓకే, ఊరికే సరదాకి మీరు అలా సడన్గా అంత ఒక ఫ్రెండ్ లా వచ్చాడు అనుకోండి, రోజు బాబు చాలా ఎన్నాళ్ళు అయిందో చూసి. ఓషో బియర్డ్? ఓషో గడ్డం? ఓషో గడ్డమా బాగుంటుందిగా. చాలా మంది మీరు గడ్డం పెంచుకోవడానికి ఓషో ఇన్స్పిరేషన్ అందరూ అడుగుతారు. అదే నేను కూడా మీరు ఎలా అయ్యారు ఇది అడుగుతారు మామూలుగా. ఉండండి తర్వాత కావాలంటే ఎడిట్ చేసుకుంటారు, కానీ మళ్ళీ ఎప్పుడే కలుసుకుంటాం. ఎడిటింగ్ ఏం లేదు, జో హై ఓ హై. సరేనండి, మీరు ఎలా అయ్యారు? చాలా మంది ఎలా అయ్యారు నాకే తెలియదు యాక్చువల్గా. మనం ఎక్కువగా ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాం. దాదాపుగా నేను ఒక 20 ఏళ్ళ నుంచి ఆయన గురించి ఆలోచిస్తున్నాను. అయితే కొంత చిన్నప్పటి ఫోటోలు ఆయన చిన్నప్పుడు చూస్తే కొంత రూపం దగ్గరిస్తాం అన్నట్టు మనసుకు అయితే అనిపించింది. అందులో ఉంది, డౌట్ ఏమి లేదు. ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నా ఉంది అది ఉందని నాకు తెలుసు. నేను ఒక ఫోటోగ్రాఫర్గా ఆయన చిన్నప్పుడు చూసుకున్న తర్వాత ఉంది. సో ఒక ఆవిడ వచ్చి అడిగింది, ఏమండి మీరు పుస్తకాలు రాస్తున్నారు బాగానే ఉంది, అంతా గడ్డం కూడా ఆయనలాగే ఎలా వస్తుంది సార్? ఎలా స్కల్ వల్ల అదే మనకి ఎలా వస్తుంది? ఇంకొకతను అంటాడు, మీరు గడ్డం భలే పెంచుతారంటాడు. బాబు నేనేం పెంచట్లేదు, అది పెరుగుతుంది. పెంచే శక్తే ఉంటే ఇక్కడ పెంచుకున్నాను కదా. అంతే కదా, మనం పెంచేది అని ఇక్కడ పెంచుకోవచ్చు కదా. అట్లా కరెక్ట్. అది నేను అదే గడ్డ ఎందుకు పెంచట్లేదు, పెరుగుతుంది. అది పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? అయితే ఒకటి ఏంటంటే ఎవరు అడిగారు చాలా మంది మిమ్మల్ని ఎలా పెరుగుతుంది గడ్డ అని అడిగారు. మీరు పెంచకపోతే స్నానం చేసినప్పుడు తుడుచుకోను అంతే అన్న. అంతకుమించి ఏమి లేదని చెప్పాను. ఆ నీళ్ళతో పెరుగుతుంది, మనం పెంచేదాం. అయితే ఒకటి ఏంటంటే స్లోగా ఈ పత్రిజీ ఈ ధ్యానాంధ్రప్రదేశ్లో అప్పుడు ఆయన ఉన్నారు కదా, వీళ్ళంతా ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవారు. వాళ్ళు మీరు వచ్చి ఓషోలో ఉంటారండి, మీరు వచ్చి అంటే నేను ఇంకా ఇంత డెవలప్ కాకపోయాను. ఈ గడ్డం అది కూడా అర్థం, ఇలా ఉన్నావేంటి ఇట్లా ఉన్నా అంటే నేను నిజమా అనుకునేవాడిని. ఒకరోజు అక్కడ స్నానం చేసి వస్తూ ఉంటే వాడు ఫోటో తీసి పెట్టి నాకు ఇచ్చాడు అనమాట.
కొంచెం చూసుకుంటే వాళ్ళు అతను తీసిన విధానమనో లేకపోతే నాకు ఉందనో నాకు తెలియదు, అది చూస్తే బాగానే ఉంది, ఇది కరెక్ట్గా అవును కదా. మెల్లిమెల్లిగా కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. మొదట్లోనే నేను అబ్బో వీళ్ళు అనేస్తున్నారు కాబట్టి నేను వచ్చి ఓషో ఇట్లా ఏమీ లేదు. అలా ఓషోలా ఉన్నామంటే మీకు ఏం ఈగో అనిపించదు కదా, అంటే నేను కాబట్టి అస్సలు లేదు సార్, అసలు బరువు అది బరువు. అది ఎట్టొచ్చి ఒక ఆవిడ అడిగింది, మీరు ఏంటండి ఇలాగే డ్రెస్సులు వేసుకుని, అంటే కుతూహలంగా అడిగింది. ఆయన చెడ్డ ఉద్దేశంతో అడగరు, మీరు ఎందుకు అలాగా మేనరిజమ్స్ అని అంటేనే, లేదంటే నేను ఏ మేనరిజం ఆయన ఫాలో అయ్యి చేయట్లే, అసలు ఏం లేదు అసలు అలాగా. ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నాను అడిగితే, అందరూ ఇష్టపడుతున్నారు, అందరూ సంతోషపడుతున్నారు, మన సంతోషాలను పోగు చేసుకుంటున్నాం. ఇప్పుడు బీ యాజ్ యు ఆర్ అన్న దానికి ఫిట్ అవుతుంది ఇది. బీ యాజ్ యు ఆర్ దానికి ఇది అంటే నేను అసలు దాన్ని సపరేట్గా చూడట్లేదు కాబట్టి ఫిట్ అవ్వచ్చేమో. నేను దాని నుంచి విడిగా లేను కాబట్టి ఉన్నట్టే ఉన్నాను నేను. చివరి ప్రశ్న, జీవితాశయాలు ఏమైనా ఉన్నాయా? జీవితాశయం ఇదిగో నాకు ఉన్నవి. నాకు ఒకప్పుడు సినిమాలకు అప్పట్లో ఆ మ్యూజిక్ పాటలు రాయాలనిపించేది. సరే ఏం చేస్తాం, మనకెవరు ఇవ్వరు. ఈ ఓల్డ్ మ్యూజిక్ తీసుకుని ఆ ట్రాక్ని ఇప్పుడంతా టెక్నాలజీ అందుబాటులో ఉన్న పైసా ఖర్చు లేకుండా వాటికి తెలుగులో ఆ ట్రాక్ని తీసుకొని రాస్తున్నాను అనమాట. ఆ రాయడంలో కూడా ఒక్కొక్కటి ఆల్రెడీ జరుగుతుంది. అది నేను చెప్పేది జీవితాశయం అంటే ఇంకా అది మీ లైఫ్లోకి రాలేదు. జీవితం ఆశయాలు ఎక్కువగా ఏంటంటే ఈ పుస్తకాలు మ్యాక్సిమం రాయాలనేది ఆశ అండి, నిజంగా చెప్తున్నా. ఇంకా ఎంతవరకు రాయగలమో అంతవరకు రాయాలనే ఉంది. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే అది ఆడియో విజువల్ కాబట్టి ఇంకొంత ఉంటుంది, లాంగెవిటీ ఎక్కువ ఉంటుంది. పుస్తకం కన్నా కూడా ఎక్కువ రోజులు చాలా మందికి అందుబాటులో. నేను ఒక సిరీస్ లాగా చేయాలంటే, ఇప్పుడు మీరు ఈచ్ బుక్ ఉంది కదా, మీ పుస్తకంలో నెక్స్ట్ ఏదైనా శృంగారోపనిషత్తే అనుకోండి, అది మీరు ఇలాగ రాసింది మీరే, ట్రాన్స్లేషన్ చేసింది మీరే, దాంట్లో ఒక 20 ఇంపార్టెంట్ పాయింట్స్, ఒక పాయింట్కి ఇంకో పాయింట్కి సంబంధం లేకుండా 20 ల్యాడర్లో స్టెప్స్ లాగా ఒక పాయింట్ చెప్పారు, ఇంకా అది నెక్స్ట్ అది లేదు, మూలంలో అదే ఉంది తప్ప ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ చేంజింగ్. అట్లాంటి ఒక 20 పాయింట్స్ మీరు హైలైట్ చేసుకోండి మూల పుస్తకం నుంచే. మనం పుస్తక విశ్లేషణ ఇట్లా కొత్త తరహాగా చేద్దాం. అలాగే తప్పకుండా మీరు చేస్తే బాగుంటుంది. ప్రేమ అనే పుస్తకం చేశారు, చాలా బాగా చేశారు. ప్రేమ ఒకటి చేశారు, ఇంకో బుక్ కూడా 2 పార్ట్లు చేశారు. 2 పార్ట్లు చేశాను. అవును, మీరు చేంజ్ చేస్తే బాగుంటుంది. నేను చెప్పేది మీరు చేద్దురు అని. మీరు చేస్తుంటే నేనేం చేస్తా అంటే, మీరు పుస్తక విశ్లేషణ చేస్తుండగా నేను ఎవ్రీ దానికి ఒక ఓషో పెయింటింగ్ ఇస్తా. బ్యూటిఫుల్. అప్పుడు దానికి ఒక సంపూర్ణత్వం వస్తుంది. చేసినప్పుడు ఎవరికన్నా కావలిస్తే we just offer that painting. బ్యూటిఫుల్. అంటే ఒక మీ పని అది, నా పని అది. నేను మీతో వింటూ, మీరు చెప్పేది వింటూ నేను చేస్తాను. బాగుంటుంది, క్రియేటివ్గా ఉంటుంది అది. తద్వారా నేను మీ యొక్క ఫ్లోకి అడ్డు చెప్పను. అలాగే నేను ఓన్లీ బిగినింగ్ అండ్ ఎండింగ్ లో ఉంటాను అంతే. అదర్వైజ్ మిగతా సమయంలో నేను దాన్ని పూర్తి చేస్తాను. యాక్చువల్గా నాకు మీకున్నంత ఈ వెరైటీనెస్ లేదు నాకు. యాక్చువల్ లోపల ఉంది, కొంత అలవాటు అయ్యి కొంత ఇదైతే అప్పుడు తెలియదు. నేను జస్ట్ నాలో ఫిల్టర్స్ లేవు, భయం లేదు. అదే ఫిల్టర్ నాకు కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇప్పుడు ఓపెన్ మైండ్ ఉన్న మనుషులు ఉన్నప్పుడు గోగో మాట్లాడేస్తాం. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతాం, ఇప్పుడు మీరు నాకు ఉన్నాం అనుకోండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, ఏదేం లేదు. ఇప్పుడు యాక్చువల్గా మీరు జగన్ గారి గురించి ఒక వీడియో చేశారు. నాకైతే ఆయన ఎందుకు ఓడిపోయాడని నేను చాలామందికి, మా ఫ్రెండ్స్కి చాలామందికి మెసేజ్లు పెట్టాను నేను. అతని మనస్తత్వమే అతన్ని పాడు చేసింది అంతే. అది మనం ఒప్పుకోకపోతే మనకేంటి, కానీ అసలు ఎవరు ఒప్పుకోరులే. ఎన్ని మనసులు ఉన్నాయో అన్ని మనస్తత్వాలు ఉన్నాయి, అన్ని రకాల అనాలిసిస్లు ఉన్నాయి. మన ఉద్దేశం నాదే కరెక్ట్ అని చెప్పడం కాదు, నాకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పడం అంతవరకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య ఈ క్రిస్టియానిటీ మీద కూడా నేను కొంత చేయాలనుకుంటున్నాను సార్. అది చాలా, అది మనం తర్వాత మాట్లాడదాం. ఇంకో టాపిక్. ఇప్పుడు మీరు రాస్తున్న పుస్తకం ఏమిటి కంటెంట్? ఇప్పుడు రాసిన చెప్పే కదా, సెక్స్ డబ్బు అధికారం. అయిపోయిందా? ఇప్పుడే మొదలైంది, ఒక చాప్టర్ అయింది. సెక్స్ డబ్బు అధికారం. దాని కింద ట్యాగ్ లైన్ వచ్చి తప్పించుకోలేని తాపత్రయాలు. సరే, ఇక్కడ ఆపేద్దాం. అలాగే. సో ఓషో భరత్ గారు చెప్పిన 3 స్టేట్మెంట్స్ నేను ఊరికే రిపీట్ చేస్తా, గుర్తుంటుందని. లివ్ డేంజరస్లీ, దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నువ్వు జీవితంలో సంకనాకపోతావు. రెండోది, లివ్ ఇన్ ద మూమెంట్, ప్రజెంట్, ఈ వర్తమానంలో జీవించు, వర్తమానమే జీవించు. మూడవది, బీ యాజ్ యు ఆర్, నువ్వు ఎలా ఉన్నావో అలా జీవించు, అంటే పోలిక తీసేసి. ఈ 3 గనక నిజంగా ఆచరిస్తే ఖచ్చితంగా జీవితంలో కాంతి కుసుమాలు విరబూస్తాయి, అందులో సందేహం లేదు.
కానీ తప్పుగా అర్థం చేసుకుంటే డెఫినెట్ గా ISI మార్క్ సంకన అయిపోవడం గ్యారెంటీ. నిజంగా చెప్తున్నా, పోయినా చూసాను నేను చూసాను సార్, నేను చూశాను. ఓషోని వెర్రిగా అర్థం చేసుకున్నవాడు చూశాను, అర్థం చేసుకుని పతనం అయిపోయినా నేను చాలా నేను చూసాను. ఇంకోటి వాళ్ళకి అది ఒక జస్టిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఓషోని అంటే ఓషోని వాడుకొని వాడు ఎటో వెళ్ళిపోతుంటాడు అసలు, వాడేసుకుంటారు. అదే చాలా బాగుంది. సో మరి తర్వాత మనం చేద్దాం అనుకున్న కార్యక్రమాలు గుర్తింపు కోసం చెప్తున్నా. ఒకటి, ఇద్దరం కలిసి ఒక ఓషో బుక్ తీసుకుందాం, అది ఈ సంవత్సరమే. దానికి మీరు చేసేది ఏమి లేదు. సరే అయితే ఓకే, అంటే మీరు ఫిజికల్ గా చేసేది ఏమి లేదు. దాంట్లో మీ వర్క్ ఓన్లీ వర్బల్ గా చెప్పడమే, మనం కలిసేది లేదు చేసేది. అది నేను మీకు ఐడియా ఇస్తా, అది నేను మీకు ఒక నోట్ పంపిస్తా, ఇలా ఆలోచించుకొని ఇలా ఇలా ఇలాంటి అయిపోతుంది. ఆ తర్వాత మీరు రాసిన పుస్తకాలన్నిటి మీద ఒక్కొక్క వ్యాఖ్య చేద్దాం. దాన్ని ఎలా చేద్దాం అనే దానికి ఐడియా. మీ కెమెరా మీరు తెచ్చుకోండి, నా ఒక 3 కెమెరాలు ఉంటాయి, అన్ని ఇవే మొబైల్స్. అదే టాక్ ని మీ దాంట్లో పెట్టుకోవచ్చు, నా దాంట్లో పెట్టుకోవచ్చు. ఈరోజు కూడా మనం అది చేయవలసి ఉండే, అనుకోకుండా మనం చేయలేదు అది. అలా చేస్తే కంటెంట్ ఒకటే, డిఫరెంట్ డివైస్ కాబట్టి కాపీరైట్ ఇష్యూ రాదు. టెక్నికల్ థింగ్ ఇది. అలా చేయాలి కూడా మీరు. అంటే మరి వాళ్ళు యూట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం అవ్వదు, అదే చెప్తున్నా, అవ్వదు. ఇప్పుడు ఇదే దాన్ని 100 మంది 100 కెమెరాలో తీసుకున్నారు, 100 ఛానల్లో పెట్టుకున్నారు, కంటెంట్ సేమ్, కానీ డివైస్ మారింది. సో ఎవరికంటే ఇప్పుడు చిరంజీవి మాట్లాడుతాడు, ఒక్కొక్క కెమెరాకి ఇస్తాడు ఏమిటి, అందరు కలిపి ఒక బయట ఇస్తాడు, అందరు వాడుకుంటారు, ఎవరు బయట వాళ్ళదే. చిరంజీవి మారలే, బయట మారలే, కానీ డివైస్ మారింది. నాకైతే ఇంకొక కోరిక అయితే ఇందాక అడిగారు కదా, సినిమా తీయాలని ఉంది. ఓషో సినిమా ఎవరైనా తీస్తే బాగుంటుంది యాక్చువల్గా. అది చూద్దాం వర్క్ చేద్దాం. సో సినిమా తీయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి భరత్ గారిని స్క్రీన్ టెస్ట్ చేయండి. చెప్పలేం ఎక్కడి నుంచి. దాని గురించి క్వశ్చన్ కాదు, అసలు నా ఐడియా వేరే. నా ఐడియా మీకు తర్వాత షేర్ చేసుకుంటాను, ఎప్పుడే బయట వద్దు చెప్పద్దు, బయట అక్కర్లేదు. ఎందుకంటే నచ్చకపోవచ్చు, అది డబ్బులు పెట్టే వాళ్ళకి అది ఎక్కకపోవచ్చు. అందరూ కూడా ఈ ట్రెండ్కి అలాగా ఈ ఓషో ఈ ట్రెండ్కి ఉపయోగపడేది కాదు. అది అదొక సెపరేట్ సబ్జెక్ట్, అది అదొక యూనివర్సల్ సబ్జెక్ట్. అదొక యూనివర్సల్, అది ఎప్పుడు కూడా ఎవర్ కాంటెంపరీ ఎవర్ లివింగ్, ఎవర్ గ్రీన్. అది చూడు, మనకు ఎంతోమంది మామలు ఉన్నారు, అత్తలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, దోస్తులు, ఎవరి గురించి మాట్లాడుకోకుండా ఒక గడ్డ మీద గురించి మాట్లాడుకుంటాం. దట్ షోస్ దట్. ఒకసారి ఓషో చెప్పిన మాట నేను చివరిగా చెప్పి ముగిస్తాను. చెప్పండి. మన ఇది సోక్రటీస్ మరణిస్తుంటాడు, అప్పుడు క్రిటో వస్తాడు. వచ్చి సోక్రటీస్తో అంటాడు, నా దగ్గర చాలా డబ్బు ఉంది, పడవ కూడా ఉంది, నువ్వు రాత్రికి తప్పిస్తా ఇక్కడి నుంచి, అందుకని తప్పించుకొని వెళ్ళిపోదాం. అప్పుడు సోక్రటీస్ ఏమంటాడంటే, ఒకవేళ నేను తప్పించుకుని వెళ్ళిపోతే వాళ్ళ అభియోగం నిజమని అనిపిస్తుంది. రెండోది, ఇక్కడే ఉన్నాను అనుకో, ఏం జరుగుతుందో చూసే అవకాశం ఉంటుంది నాకు. అంటే మీరు చావంటే భయం లేదంటే, నేను ఏనాడు చావలేదు, మరి నాకు భయం ఎట్లేదు అంటే అదేమిటో తెలిస్తే కదా. నాకు అదేంటో తెలియదు, నేను దాంట్లో ఎంటర్ అయ్యి చూస్తాను. ఇప్పుడు మిగతా శిష్యులంతా వచ్చి ఆ చివరి మీటింగ్లో ఏమడిగారంటే, సరే మీరు ఒక గురువు, మాకు అంత గౌరవం, మీ వల్ల ఒక ఫిలాసఫీ బయటకు వచ్చింది, మేమంతా బయటకు వచ్చాము, ఒక బాణి అన్నీ దొరికాయి, మరి మీ తర్వాత ఎవరు మీకు వారసుడు? ఇది ప్రపంచం. అప్పుడు సోక్రటీస్ చెప్పిన మాట నాకు ఎంత నచ్చిందో, అది ఓషో చెప్పిన తర్వాత అంతకంటే నిజమే కదా అన్నంత థ్రిల్ అయిపోయింది. చూడు క్రిటో, అసలు నువ్వు ఎవడో నీకు తెలుసా? నువ్వు అనామకుడివి, నీ ప్రపంచం నిన్ను పట్టించుకోదు, కానీ ఈ ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది. దానికి ఏకైక కారణం నీ పేరు నేను ఉచ్చరించిన, అందుకని నేను గుర్తుపెట్టుకుంటుంది. క్రిటో, నా సోక్రటీస్ అనేవాడు ఉచ్చరించాడు కాబట్టి నువ్వు చిరస్థాయిగా నిలిచిపోతున్నావు, అదర్వైజ్ నీకే ఎగ్జిస్టెన్స్ లేదు అని ఓషో ఆ స్టాక్ లో ఉన్నాడు. క్రిటో, ద రీజన్ ఐ అటర్డ్ క్రిటో బికాస్ సోక్రటీస్ అటర్డ్ ఇట్, అదర్వైజ్ హూ ఇస్ క్రిటో అన్నాడు. సో అట్లా ఓషో అనేది నేను అటర్ ఎందుకు చేస్తున్నా అంటే, ఓషో లాంటి వాడు ఎవరు కాంటెంపరీ అట్లా ఇంకా రాను ఇంకా చాలా అవసరం ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. గతం కన్నా దరిద్రాలు ఉన్నంత కాలం వీళ్ళంతా ఉండవలసి చేద్దాం అది. అందుకని నాకు ఒక ఆర్టిస్టిక్ ఐడియా ఉంది, సరదాగా చేద్దాం. సరదాగా చేయవలసిందే. ఓషో అర్థమైన నాకు ఎవరు ఓషో అర్థం అవ్వాలి, ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. ఓషో అంటే ఎంటర్టైన్మెంట్ మీకు మామూలుగా. అందులో మీకు నేను చెప్పిందంటూ ఓషో సినిమా ఒక విషయం కావాలంటే తర్వాత ఎడిట్ చేసుకోండి. ఓషో సినిమాలో క్లబ్ డ్యాన్స్లు కూడా ఉంటాయి, అదే ఇన్సెషన్స్. అది ఇన్సెషన్స్ అంతే, లోపల మనం దాన్ని ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి సరదాగా కాసేపు అందంగా ఉంటుంది. అర్థమైంది. అంటే మీ విజన్ మీది, మీ విజన్ మళ్ళీ
ఆ విజన్ అది. తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇటు ఆయన ఫిలాసఫీ కూడా వస్తుంది సినిమాలో. అట్లా రకరకాలుగా మిక్స్ చేద్దామని ఉంది ఒక ఐడియా. చూద్దాం తర్వాత సంగతి కాదు. సో ప్రస్తుతానికి ఇంతే. మళ్ళీ త్వరలోనే ఇంకేదన్నా కాన్వర్సేషన్లో కలుద్దాం. దానికి ఆ నెంబరు 8 చెప్పండి, ఛానల్ నేను కూడా పెడతాను. నా ఛానల్ నెంబర్ వచ్చి ధ్యానజ్యోతి బుక్స్ కావాలనుకుంటే మాత్రం పుస్తకాల కోసం సంప్రదించండి. ఈ నెంబర్ రాసుకోండి, నేను కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. చెప్పండి ఒకసారి. 8338524221. రిపీట్. 8338524221. తర్వాత ధ్యానజ్యోతి ఫౌండేషన్ స్పెల్లింగ్ చెప్పండి. DHYANAJYOTHY FOUNDATION ఫౌండేషన్. అది యూట్యూబ్ ఛానల్. ధ్యానజ్యోతి ఫౌండేషన్ కొడితే మీకు అందులో చాలా బ్యూటిఫుల్ వీడియోస్ ఉంటాయి. బట్ ఓషో ఫిలాసఫీని తెలుగులో సరళమైన భాషలో తను ఆచరిస్తూ పుస్తకాలు రాస్తూ చెప్తున్నారు ఒక ప్రయోగం. సో తప్పకుండా ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. హూసో ఎవర్ లవ్ ఓషో అండ్ హిస్ ఫిలాసఫీ అండ్ హిస్ లైఫ్ స్టైల్ ఆర్ వాట్ ఎవర్. మళ్ళీ కలుసుకుందాం ఇంకొక ఆసక్తికర కాన్వర్జేషన్తో. రీసా రసోవైసా. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ భరత్. కాంత్రీసా గారి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.